చిన్న అనుభవం ఉందా లేదా, అసలు వీడి బేసిక్గా ఏమన్నా తెలుసా తెలియదా, ఊరికే గాలిగా వచ్చి అడుగుతున్నాడా, ఉద్యోగం లేదు కాబట్టి అనేది చూస్తారు కదా. ఇక్కడ ఎందుకు చూడరు మీరు? సినిమాకి ఎందుకు? పెట్టుబడి పెడితే ఆయన ఏమైనా కావచ్చా? అది వేరండి, అదో స్కూలు. అదేంటి ఇవాళ రేపు ఎలా తయారైందంటే చాలా మంది ప్రొడ్యూసర్లు పిల్లల్ని అదుపులో పెట్టుకోలేరు, అనకూడదు, డిసిప్లిన్ ఉండదు. ఏదో ఎవరంటే ఆ మాట అంటే జనరేషన్ మార్పు అంటారు. కొంతమంది ఉన్నారండి, ఏం తోచక డబ్బులు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది, ఏం చేద్దామంటే కుర్రాన్ని సినిమా తీద్దాం సరదాగా పోతే 2-3 కోట్లు పోతాయి అంతే కదా అని చేసేటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు, నేను అందరిని అంటలేదు, కొంతమంది చెప్తున్నా, అలాంటి కేడర్ కొంత ఉంది. అట్లా వచ్చేసింది. చదువుకుని ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందండి, మిడతల దండు పడ్డట్టు పడ్డారు. ఇప్పుడు బీటెక్ అదేంటి బీటెక్ చదువుకుని వచ్చి కూర్చున్నారు. ఏం చదువుతున్నారు? బీటెక్కి దీనికి సంబంధం ఉండదు. బీటెక్ చదివిన వాళ్ళని పెట్టుకుంటున్నారా వీళ్ళు? వాళ్ళు వస్తున్నారు, వాళ్ళలో ఆ సృజనాత్మకత ఉండాలి కదా, సృజనాత్మకత ఉండాలి, నటించడంలో ఎలా ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. దర్శకుడు అంటే అన్ని రంగాల మీద బీటెక్ చదివిన చేయకూడదని కాదండి, అది కాదు, అన్ని రంగాల్లోనే అనుభవం. అతనికేమో గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ళు ఉండవు, వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ చేస్తుంటాడు. సీనియర్స్ మాలాంటి వాళ్ళని కూర్చోమంటే కూర్చోవాలా, వాళ్ళు చెప్తే మేము నుంచోమంటే నుంచోవాలా, షార్ట్లో ఇక్కడ రండి అంటే రావాలి, అన్నీ చెప్తుంటారు. వాళ్ళకి ఏమైనా తెలుసా చెప్పండి? అంతే, చాలా ఎంబ్రాసింగ్గా కూడా. ఎందుకు చదివా బీటెక్, దీనికి వచ్చావేంటి మరి అని అడుగుతారు. అని అడిగాను అనుకోండి, నాకు చిన్నప్పటి నుంచి ఇది ఫ్యాషన్ అండి అంటారు. చిన్నప్పటి నుంచి అంటే నీ వయసు ఎంత? 25 ఏళ్ళు. ఇంకా దానికి చిన్నప్పటి నుంచి చెప్పడానికి తల్లిదండ్రులు మోసం చేయటం కదండి. అలా రావ బదులు నేను అన్నాను, నేనే ఉంటానంటే బీటెక్ బదులు శుభ్రంగా ఇంటర్మీడియట్తో వచ్చేసి ఉంటే ఈ పాటికి ఒక 5-6 సంవత్సరాలు అనుభవం కూడా వచ్చేది. 2 మీ నాన్నని సేవ్ చేసేవాడి 10 లక్షలు. ఇంజనీరింగ్ ఏదో బీటెక్ చదవడానికి 10 లక్షలు కట్టి పెడతారు కదా. హీరో డైరెక్టర్లు హీరోల పరిస్థితి గురించి చెప్పారు. మరి హీరోయిన్లు ఈ పిల్లలు కూడా కొంతమంది ఇప్పటికి కూడా హైదరాబాద్ దాకా వచ్చేసి యాక్టర్ అయిపోవాలను ఇట్లా చేసేవాళ్ళు కూడా, ఆడపిల్లల్లో కూడా పరిస్థితి ఉంది కదా. ఎట్లా వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అందరిది అట్లాగే ఉందండి. ఆడవారేంటి మగవాళ్ళు అందరూ సినిమాకి ప్రయత్నాలు అనేటువంటి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. నేను చెప్తున్నా కదా, వేరే బ్యాడ్గా కాదు, ప్రయత్నాల్లోనో తేడా ఉంది. మరి అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవటం అట్లా ఏం ప్రయత్నాలు అడగరు? ఏదో వస్తుంటారు, అడుగుతుంటారు. నేను కేకలేసేది కేకలేస్తుంటాను. గుమ్మం దాటిదాకా నమస్కారం అంటారు, గుమ్మం దాటిన తర్వాత అనవసరంగా వచ్చాము పిచ్చిముండా అడుగు అవుతున్నాడు అంటారు. ఏదో అనుకుంటూ ఉంటారు. అంటే మీరు వాళ్ళకి చెబుతుంటారా, మీరు సూట్ అవుతావమ్మా లేదా సూట్ అవ్వమ్మా అని ఏమైనా చెబుతుంటారా? నీకు అనవసరం సినిమా అంటుంటాను. మరి మీరు ఈ రంగంలో ఉండి వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు అనుకుంటారు. అంటే నేను ఈ రంగంలో ఉంటాను, నేను ఊరికే సరదాగా రాలేదు కదండి. అది మీరు నాటక రంగం ఇవన్నీ చేశారు, కానీ ఇవాళ మరి ఆ నాటక రంగం లేదు కదా సార్. లేదంటే ఎవరు లేకుండా చేశారు సార్, నాకు అర్థం కాదు. కానీ వాళ్ళకి ఒకసారి సినిమా స్టార్ అయితే మీలాగా పెద్ద పాపులర్, అదే ఆశ. అట్లా కొంతమంది సక్సెస్ అవుతున్నారు కదా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఏం సార్ 50 మంది ట్రై చేస్తే ఒకటి సక్సెస్ అయితే గొప్ప అంతే చెప్పండి. కానీ మరి ఎట్లా ఈ సినిమాల్లో కూడా అనైతిక పద్ధతులు, అనైతిక విలువలు లేకపోవటం, ఇవన్నీ కూడా దీనివల్ల సమాజానికి నష్టం జరగట్లా? కొందరైతే డ్రగ్ అడిక్ట్స్ అంట, మద్యం, వీటి మీద కూడా చాలా విమర్శలు వస్తుంటాయి. ఎంతవరకు సార్ ఒక్కటి చెప్తాను సార్, సినిమా అంటేనే బ్యాడ్ ఎక్కువ. అసలు సినిమాలో పనిచేస్తున్నా అంటేనే ఎక్కువ, కొంచెం ఓహో సినిమా ఆర్డరా, సినిమాలో చేస్తూ అంటుంటారు. దానికి తగ్గట్టుగా పర్సనల్గా చెడిపోయేవాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారండి. ఆ రోజుల్లో కొంతమంది తాగి చెడిపోలా, పెద్ద వాళ్ళే ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోట శ్రీనివాసరావు జాగ్రత్తగా ఉండడానికి కారణం ఏంటి? నాకు ఎప్పుడు చెప్పక్కర్లే, ఎదుర్కొని కనపడుతున్నారు. అవును కరెక్ట్ కదండి, క్యారెక్టర్లు వాళ్ళు పర్సనల్గా పాడైపోయినాయి. అవును అలా అనుకుని వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకుని జాగ్రత్తగా ఉంటే సరే. అవును, ఇప్పుడు అలా అనుకోవట్లేదు. ప్రతిదీ ఏంటంటే చెప్పాలంటే ఓపెన్ అయిపోయింది సార్. అది ఎట్లా సినిమా వాళ్ళ సామాజిక సంబంధాలు
ఇతరత్ర సంబంధాలు ఎట్లా ఎంత మేరకు ప్రభావితం చేస్తాయి సమాజం? ఏమండి పాత రోజుల్లో మాత్రం ఈ రూమర్స్ లేవండి, అవును ఎన్ని లేవు. బ్యాడ్గా బోల్డ్ మంది గురించి అనుకున్నారు, అవును హీరోయిన్ల గురించి అనుకున్నారు, హీరోల గురించి అనుకున్నారు, అందరి గురించి అనుకున్నారు. ఈ అల్లరి లేదండి అప్పుడు. లేదు. తర్వాత ఏమిటంటే ఆ రోజుల్లో సినిమాకు ప్రయత్నం చేసిన 100% ఒక ఫిగరు, ఒక సూటబిలిటీ ఉండేదండి వాళ్ళకి కొంత. ఓకే అవును హీరోయిన్లు వాళ్ళు కూడా భరతనాట్యం అవి ఇవి నేర్చుకుని రావడం, చేయటం, కష్టపడటం, అవును. నెమ్మదిగా పైకి రావడం. మీరు ఈ మాట అంటే నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుకుంది. సావిత్రి గారు, వాణిశ్రీ గారు, లేదా మన జయలలిత గారు, లేదా ఇంకా కొంతమంది నటులు ఇప్పుడు మళ్ళీ సన్నగా రివ్వలాగా ఉండేవాళ్ళు కాదు కదా, అయినా కూడా వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు? వీళ్ళు సక్సెస్కి ఎంత ఇప్పుడు కష్టపడాలి? రాత్రి టీవీలో రాత్రి అనుకుంటా దేవత అని ఒక సినిమా దేవత, ఆవిడ ఎంత, సావిత్రి గారు ఎంత లావుగా కూడా కనపడతారు, అయినా కూడా ఫస్ట్ నైట్ లో యాక్ట్ చేసిందండి ఆ సినిమాలో. అంత పర్సనాలిటీతో అవును ఫస్ట్ నైట్ సీను. అవును. కానీ ఎట్లా అది అప్పుడు జనం ఆ టేస్ట్లు అప్పుడు అట్లా ఉండేవా, లేకపోతే ఇప్పుడు టేస్ట్లు మారినాయా అసలు? ఇప్పుడు టేస్ట్ అంటే అప్పుడు ఏంటంటే నటన అనేది ఒక ప్రత్యేకతగా ఒకటి చూసేవారండి. ఓకే, నటనగానే చూసేవాళ్ళు. ఓకే. తర్వాత అందం. అవును సావిత్రి గారు ఫేస్ దగ్గర కరెక్ట్గా క్లోజ్ పెట్టి కెమెరా పెడితే అసలు ఆ ఎక్స్ప్రెషన్లు ఎవరు ఇవ్వగలరు? అవును. అంజలి గారు. అంజలి గారు. అవును అవును కరెక్ట్. తెలుగు సీత అంటారు ఆవిడ్ని, అవును. ఆంధ్రుల సీత అంజలి గారు. అంజలి గారు మరేంటి మామూలుదా? అవును సావిత్రి గారు మామూలు అండి. అవును తర్వాత జనరేషన్లో వచ్చిన వాణిశ్రీ గారు, జయప్రద, జయసుధ, అవును ఏమండి శ్రీదేవి గారు, అవును. ఐశ్వర్య దాకా, సౌందర్య దాకా. అవును. ఐశ్వర్య కాదు, సౌందర్య దాకా. ఆ, తెలుగులో అవును కొంత కట్టుబాటుతో కొంత వ్యవహారం జరిగితే అవును. వాళ్ళలో డిసిప్లిన్ ఉంటే కొంత మనుషులు కూడా గౌరవించబడతారండి. కానీ సావిత్రి గారు ఆర్థికంగా బాగా చిదిగిపోయారు, నష్టపోయారు అంటారు. అదే ఆవిడ పర్సనల్ ఇదండి, మనం ఏం చేస్తాం, పాపం, ఆ. మనం ఏం అంటే చేయగలం? ఎంతమంది, చాలా మంది ఇట్లా పర్సనల్గా దెబ్బతింటారంటారు. ఇదే ఇన్ని సినిమాలు ఇన్ని పాత్రలు పోషించిన వాళ్ళు ఎందుకు అట్లా? నేను ఇందాక చెప్పింది అదేనండి, పాత రోజుల్లో కూడా ఉన్నారు. అవును వాళ్ళు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూనే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం నాశనం చేసుకున్నారు. చేసుకున్నారు. కరెక్ట్ కరెక్ట్. బాగా ఆర్థికంగా డబ్బు సంపాదిస్తారు. సంపాదించిన- మీరు కూడా బాగా డబ్బు సంపాదించగలిగారా సినిమా? నేనండి సరదాగా అడుగుతున్నాను అంతే. నిజంగా నేను మీరు సరదాగా నిజం చెప్తానండి, నాకు తృప్తి ఉందండి. వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్. ఓకే. ఎందుకంటే టాటా బిర్లాలు ఉన్నారు, వాళ్ళ కోట్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళంత ఆస్తిపరులు. నాకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలుసు కదండి. కానీ ఇద్దరిని కోటీశ్వరుడే అని అంటారు కదా, అంతే. చాలా తృప్తి, ఇంకా అంతకంటే ఏం కావాలి. చాలు. సంపాదించానండి, నా జీవితం నాకు, నా పిల్లలకి, నా జనరేషన్ శుభ్రంగా వెళ్తుంది. ఓకే. అన్నిటికంటే రోజు భగవంతుడు దండం పెట్టుకునేది, నాకు ఇచ్చిన ఈ అదృష్టం ఏంటి అంటే ఇట్లా పెట్టాల్సిన పని లేదు, అది అది గ్రేట్. చెయ్యట్ట పెట్టక్కర్లేదు. అవును. ఎవరికైనా అవకాశం ఉంటే ఒక 10 రూపాయలు సాయం సాయం చేయటం, లేకపోతే మెలకుండా అయ్యో అని బాధపడటం, అంతే తప్ప ఆ జీవితం ఇచ్చాడు. ఓకే. కొన్ని లక్షల మంది కంటే బెటర్ అని నేను కరెక్ట్. నా జీవితం. లక్షలు కాదు, కోట్ల మంది కంటే కదా. సరే, ఇప్పుడు భగవంతుడు అంటే వేరే కాదండి, కీర్తి ప్రతిష్టలో ఒక పక్క అంత ఇచ్చాడు, ఈరోజు కోట అంటే ఒక బ్రాండ్. బ్రాండ్. కష్టాలు అట్లాగే ఇచ్చాడు. ఇది అబ్బాయిని అది పోకు, విషాదం, చాలా విషాదం. చాలా ఉన్నాయండి. అవును. అలా పర్సనల్గా చెప్తే నేను ఐఎమ్ నాట్ ఎ క్యారెక్టర్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్ విత్ క్యారెక్టర్. మంచి మాట చెప్పారు.